చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతారు, అక్క ఇంతమంది గురువులు ఉన్నారు, ఇంతమంది ఇన్ని చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, దేన్ని నమ్మాలి మనము, ఏది కరెక్ట్ అని. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. మనందరం మనుషులం, మనందరం మన ఇంద్రియాలు అనే లిమిటేషన్స్ లో బౌండ్ అయిపోయి ఉన్నాం. మీరు ఎంత పెద్ద వాళ్ళైనా మీరు ఫైనల్లీ మనిషి, మీరు మీ ఇంద్రియాల లిమిటేషన్స్ లోనే ఉన్నారు. మీరు అర్థం చేసుకున్నది ఇంపర్ఫెక్ట్ జ్ఞానం మాత్రమే. భగవంతుడు మాత్రమే పర్ఫెక్ట్, ఆయన చెప్పింది మాత్రమే పర్ఫెక్ట్ జ్ఞానం. అందుకే నిజం జ్ఞానం కావాలంటే భగవద్వాణి మనం వినాలి, ఒక మనిషి చెప్తుంది కాదు. భగవంతుడు ఏం చెప్పాడు, ఆ భగవంతుడు చెప్పినవి శాస్త్రాల్లో ఉన్నాయి. ఇంకా భగవంతుడు డైరెక్షన్స్ ఇచ్చాడు. గురు పరంపరలో వస్తున్న గురువులు, అథెంటిక్ గురువుల దగ్గరే మీరు శాస్త్రాలు నేర్చుకోవాలి. ఎందుకంటే భగవద్వాణి డైల్యూట్ కాకుండా గురు పరంపరలో కంటిన్యూ అవుతుంది. ఎగ్జాక్ట్ గా భగవాన్ ఏం చెప్పాలనుకున్నారో అదే మన దగ్గరకు వస్తుంది. అందుకే మనందరం ఇంపర్ఫెక్ట్ కాబట్టి మనం భగవంతుడు పర్ఫెక్ట్ అయిన భగవంతుడు చెప్పిన వాణి వింటే మనకి పర్ఫెక్ట్ జ్ఞానం అందుతుంది. హరే కృష్ణ.